ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలో దివ్యాంగులు సామాజిక, సాంస్కృతిక, విద్యా, ఆర్థిక సాధికారతకు కృషి చేయడం జరుగుతుందని కేంద్ర సామాజిక న్యాయ సాధికార శాఖ మంత్రి బన్వారీలాల్ వర్మ పేర్కొన్నారు. సామాజిక అధికారిత శిబిర్ కార్యక్రమంలో భాగంగా అలింకో సహకారంతో జిల్లాలోని దివ్యాంగులకు ఉచిత ఉపకరణాల పంపిణీ కార్యక్రమం శనివారం కాకినాడ పట్టణం సురేష్ నగర్ ఇండోర్ స్టేడియంలో జరిగింది. ఈ కార్యక్రమానికి విశిష్ట అతిథులుగా కేంద్ర మంత్రి బిఎల్ వర్మ, కాకినాడ పార్లమెంట్ సభ్యులు తంగెళ్ల ఉదయ్ శ్రీనివాస్ వర్చువల్గా పాల్గొన్నారు. అదేవిధంగా శాసనమండలి సభ్యులు కర్రి పద్మశ్రీ, కాకినాడ పట్టణ శాసనసభ్యులు వనమాడి వెంకటేశ్వరరావు, కాకినాడ రూరల్ శాసనసభ్యులు పంతం నానాజీ, జిల్లా పరిషత్ సీఈఓ వివివిఎస్ లక్ష్మణరావు, అలింకో ప్రతినిధులు డీజీఎం సంజయ్ సింగ్, ఆఫీసర్ రవిశంకర్ ముఖ్య అతిథులుగా హాజరై కాకినాడ పట్టణం, రూరల్ నియోజకవర్గాల్లో అర్హులైన దివ్యాంగులకు ఉచితంగా వివిధ రకాల ఉపకరణాలను పంపిణీ చేశారు. ఈరోజు వీరందరికీ పంపిణీ జరుగుతూ ఉంది. ముఖ్యంగా బ్యాటరీ ఆపరేటెడ్ వాటరైజ్డ్ ట్రైసైకిల్స్ 123 ఒక్కొక్కదాని ఖరీదు 42,000 రూపాయలు ఖరీదైనటువంటి 100% సబ్సిడీ మీద అవి ఇవ్వడం జరుగుతూ ఉంది. అలాగే చెవిరికి పరికరాలు 152 మందికి, ఇంకా వివిధ పరికరాలు ఈరోజు పంపిణీ జరుగుతూ ఉంది. కాకినాడ జిల్లాలో 1891 మందికి 2,875 పరికరాలు ఇవ్వడం జరుగుతుంది. 3,63,00,000 ఇల్లుగల పరికరాలు ఇవ్వడం జరుగుతూ ఉంది. ఇవి కనీ విని ఎరగని రీతిలో గతంలో ఏ ప్రభుత్వం కూడా చేయని రీతిలో ఈవేళ ఈ కూటమి ప్రభుత్వం చేస్తూ ఉంది. భారత ప్రభుత్వం యొక్క సహకారంతో, పవన్ కళ్యాణ్ గారి, చంద్రబాబు నాయుడు గారి యొక్క సహకారంతో. కాబట్టి నేను అదే కాకుండా ఇవాళ ఆఫీసర్లు చెప్తా ఉన్నారు, సీఈఓ గారు చెప్తా ఉన్నారు, ఈవేళ ఆవేళ టైం సర్టిఫికెట్ తీసుకురాలేని వాళ్ళకి ఈరోజు ఆవేళ మనం ఎంపీడీ ఆఫీస్లో పెట్టిన మీటింగ్కు తెలియక రాలేకపోయిన వారికి, అటువంటి వాళ్ళందరికీ కూడా ఇంకా ఎవరన్నా ఉంటే గుర్తించి ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి అటువంటి వాడు ఎవరన్నా ఉంటే ఎంపీడీ ఆఫీస్లో ఖచ్చితంగా లిస్టులో ఒకసారి మళ్ళా నోట్ చేయించుకోవాల్సిందిగా కోరుతా ఉన్నాం. ఇది నిరంతర ప్రక్రియ. ఈ ప్రక్రియ అలా కొనసాగుతూనే ఉంటుంది. ఇటువంటిది ఎంతకాలం అవసరమైతే అంతకాలం కూడా ఆ ప్రక్రియ సాగుతూ ఉంటుంది. But this disabled people who we call are differentially abled people are a gift of God. They are also a part of us and we should always take them to be a part of us. Like according to the government, as per the 2011 census, the district having 395 inhabited villages, 20 uninhabited villages, total population of 20.92 lakhs and the geographical area is 3,020 square kilometers. Kakinada district is one of the most populous with density populated district in the state. The density of population is 693 per square kilometers. Well, 30 provided to the parents of intellectually challenged children so they can better teach daily activities at the home itself. These requests reflect the changing needs of the Divyangan community and addressing them will further enhance their quality of life. Once again, before starting the event, on behalf of the district administration, I want to express heartfelt thank you to our chief guest, Alimco team, officials, and all those who have worked behind the scenes in the past couple of weeks. Thank you everyone. Jai Hind. ఎంతమంది దివ్యాంగులు ఉన్నారు ఈ రాష్ట్రంలో అని చెప్పి మొన్న 2 నెలల క్రితమే ఒక మీటింగ్ పెట్టి అందరినీ కూడా గ్యాదర్ చేయడం జరిగింది, అడ్రస్లతో సహా. ప్రభుత్వం వచ్చి 3 నెలలు అయింది. ఇప్పటికీ ప్రభుత్వం వచ్చిన నెల క్రితమే ఈ కార్యక్రమాన్ని తీసుకోవడం జరిగింది. చూడండి, నెల క్రితం అందరినీ గ్యాదర్ చేసి ఎవరికైతే ట్రై సైకిల్స్ కావాలో, అలాగే ఎలక్ట్రానిక్ సైకిల్స్ కావాలో, ఏం కావాలనేది అడిగి తెలుసుకుని అందరు కూడా అన్ని ప్రాంతాల్లో తిరిగి గ్యాదర్ చేసి ఒక నెల కాకుండానే 3వ నెలలో ఈరోజు ఈ కార్యక్రమం ఇస్తుందంటే ఈ ప్రభుత్వం యొక్క గొప్పతనాన్ని అభినందించవలసింది ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. మీ అందరూ కూడా చాలా సంతోషం. కేంద్ర ప్రభుత్వానికి కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. ఈ రోజున దివ్యాంగులు పాపం తల్లిదండ్రులు కూడా కొంతమంది చూడలేని పరిస్థితి చూస్తుంటాం మనం. వాళ్ళకు కూడా భారం అయిపోతారు. కొంతమంది అయితే 2 కాళ్ళు లేక
ఇంట్లోనే తల్లిదండ్రులు మోసుకుని వెళ్ళడం, ఇటువంటి పరిస్థితి చూసాం మనం. మోసుకుని వెళ్ళే కాదు, కొంతమంది అయితే మెంటల్గా డిఫర్ అయినప్పుడు వాళ్ళు మాట వినరు, అలాంటి వాళ్ళు ఉంటారు. కొంతమంది యాక్సిడెంట్లో కాలు చేతులు పోయినప్పుడు కూడా వాళ్ళకి ఇబ్బందికరమైన పరిస్థితులు. ఇలాంటి వాళ్ళందరికీ కూడా ఈ రోజున వాళ్ళ అవసరాలు తెలుసుకుని అన్ని పరికరాలు కూడా ఈరోజు ఇవ్వడం జరుగుతుంది. ఆ సందర్భంగా చూసుకున్నట్టయితే మనకి ఈ జిల్లా మొత్తం, మన కాకినాడ జిల్లాలో ఈరోజు 1891 మందిని బెనిఫిషియరీ సెలెక్ట్ చేస్తే ఓవరాల్గా ఐటమ్స్ అన్నీ కూడా ఒకరికి 2 వస్తున్నాయి. ఒక ట్రైసైకిల్ వచ్చినా వాళ్ళకి చెవుడు ఉంటే వాళ్ళకి మిషన్ ఇవ్వడం, అలాగే ఒక కాలు పోతే వాళ్ళకి కావాల్సిన పరికరాలు ఇవ్వడం. ఈ విధంగా చూసుకుంటే 2000